అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. వంకాయ కర్రీని మైమర్పించే దొండకాయ కర్రీ సింపుల్ వేలో చపాతీ నాన్ రోటీ వేటిల్లేకైనా ద బెస్ట్ కాంబినేషన్. ఇవాళ రెసిపీలో దొండకాయ కూరను షేర్ చేస్తాను. ప్యాన్ లో 2 స్పూన్ల దాకా ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసి లో ఫ్లేమ్ లో దోరగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా క్లీన్ చేసిన లేత దొండకాయలు తీసుకొని కొనలు కట్ చేసి వంకాయని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలానే కొన్ని 6 భాగాలుగా కొన్ని 4 భాగాలుగా ఎలా కట్ చేసినా దొండకాయ షేప్ అనేది చెడిపోకుండా కరెక్ట్ గా ఉండేలాగా చూసుకొని అన్ని అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ లో 1 స్పూన్ శనగిత్తనాలు, 1 స్పూన్ కొబ్బర, ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాలు, ముందుగానే నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా కారం, చెక్క లవంగ, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు నానబెట్టుకున్న నీళ్లు అవన్నీ పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పాన్ లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు, కట్ చేసుకున్న దొండకాయలు వేసి ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్ లో దోరగా బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, వంకాయలు మగ్గినంత తొందరగా వంకాయలు ఉడికినంత తొందరగా దొండకాయలు మగ్గవు, దొండకాయలు ఉడకవు. ఉడకడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. దొండకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసి ఆ మసాలా దొండకాయలకి పట్టేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లోనే బాగా వేపాలి. ఇలా బాగా వేపిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు. ఈ రెసిపీకి కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, లేదు గుజ్జుగా కావాలనుకుంటే నీళ్లు తక్కువ పోసుకోవచ్చు. నేను కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నా కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసేసి పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు దొండకాయలకి మసాలా పట్టేంత వరకు బాగా ఉడికించుకోవాలి. దొండకాయ ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి, అంత మెత్తగా ఉడికించుకోవాలి. చపాతీ నాన్ రోటీ దేంట్లోకైనా ద బెస్ట్ కాంబినేషన్. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.